ఒక వివాదం, రెండు వివాదాలు. దీనిలో 7,700 కోట్లు అంత అవసరం లేదు, 1,100 కోట్లు చాలని కేటీఆర్ అన్నారు. యాజ్ యూజువల్గా మెగా ఇంజనీరింగ్కి ఎందుకు కేటాయించారు అని చెప్పారు. బీఆర్ఎస్ టైంలో మెగాకి ఇచ్చారు, వీళ్ళు మెగాకి ఇస్తున్నారు. దాని వెనక ఏంటంటే మెగా ఏమంటారు, మెగా కమిషన్స్ ఇస్తుందని రాజకీయ పార్టీలు, అక్కడ బనకచర్ల కూడా ఆంధ్రప్రదేశ్లో మెగానే డిజైన్ చేసిందని చెప్తున్నారు. జగన్ వాళ్ళకే ఇచ్చారు, చంద్రబాబు వాళ్ళకే ఇస్తారు. సో దానికి ఏమంటారంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ, ఇంజనీరింగ్ సంస్థ, చాలా చోట్ల వేరే చోట్ల కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఎవరైనా చేస్తే మంచిగా చేస్తారు. ఎల్ఎన్టీ ఉంది, ఇంకా చాలా మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా కాంట్రాక్టే డిజైన్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ని. ఇంజనీర్లు డిజైన్ చేస్తలేరు. కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఇక పలానా విధంగా కడితే మాకు ఎక్కువ కమిషన్లు వస్తాయి, ఎక్కువ ఖర్చు అవుద్ది, ఎంత ఎక్కువ ఖర్చు అయితే అంత కమిషన్ లోపల వేసుకోవచ్చు. ఇది రెండు రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే తీరు. కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఇచ్చేస్తున్నాడు. దానివల్ల ఎట్లాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో మనం చూసాం. దాని నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. ఇవన్నీ కూడా బడ్జెట్ సరిపోలేదు, డబ్బులు లేవు, క్వాలిటీ కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు పడుతున్న ప్రాజెక్టులు, రోడ్లు ఏమన్నా ఉంటున్నాయా చెప్పండి? 90s, 80s కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ రోడ్లు ఉంటే, పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టింది, మొన్న గంత ఫ్లడ్ వచ్చిన కామారెడ్డిలో నిలిచింది. అంటే ఇప్పుడు కట్టిన ఈ వ్యవస్థ మారాలి మొత్తం. ఈ కాంట్రాక్టులు, ఈ వ్యవస్థ, ఎందుకంటే కాంట్రాక్టరు, దాని క్వాలిటీ, ఇంతకుముందు ఆ కమిషన్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే సింపుల్ కరప్షన్ అనేది మారిపోయింది. ల్యాండ్, శాండ్, మైను, వైను, ప్రాజెక్ట్స్, దీని నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ కమిషన్ ఏంది, ఓ 20% దాని ఎస్టిమేట్స్ పెంచుతారు. 1000 కోట్లు 2000 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని 7000 కోట్లు అంటారు. ఆ 7000 కోట్లు మళ్ళా వీళ్ళు 20% కింద నుంచి పైదాకా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే పైన ఉన్న వాళ్ళ వరకు కూడా అందరికీ కమిషన్లు పోతాయి. పోయి అల్టిమేట్గా ఇంతమంది కమిషన్లు అయిన తర్వాత క్వాలిటీ ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు మిగిల్చుకోవాలని చూస్తారు. అందుకని ఆ ప్రాజెక్టులు కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఈ రాజకీయం మారాలి. ఇది చాలా పెద్ద చర్చ, ఇప్పుడు పెట్టేది కాదు. అంటే డబ్బు రాజకీయం, కాంట్రాక్ట్ రాజకీయం, కమిషన్ల రాజకీయం మారకపోతే ఇంతే. ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలు కట్టే ఏం నిలవవు, పోవు, అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఓకే, తర్వాత చర్చిద్దాం దీని మీద డీటెయిల్గా. ఓకే. ఎస్, డిఎన్ఏలో